నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కూకట్పల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శ. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కేసీఆర్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచన. మంచిర్యాలలో ఒక్కటైన బ్రిటన్ అబ్బాయి, తెలంగాణ అమ్మాయి. పెద్దల అండతో భారతీయ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న జంట. ఇప్పుడు బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. సనత్ నగర్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి కంటోన్మెంట్ నియోజకవర్గాలకు చెందిన 1700 మంది లబ్ధిదారులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇండ్లు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఎలాంటి రాజకీయ ప్రమేయం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని అన్నారు. పేదలపై ఒక్క పైసా ఖర్చు లేకుండా అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదని అన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 10,000 కోట్ల రూపాయల వ్యయంతో 1,00,000 ఇండ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సిటీలో మరి ఫస్ట్ ఫేజ్ లో 11,700 మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మరి ఇక్కడ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మీ అందరూ సంతోషంగా ఉన్నారు. మళ్ళా హైదరాబాద్ లో ఇంకా రాని వాళ్ళు ఇప్పుడు ఇక్కడనే పక్కన కొంతమంది మేము కూడా అప్లై చేసినాం రాలేదన్న వాళ్ళు, హైదరాబాద్ సిటీలో చాలా మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాలేని వాళ్ళు మళ్ళా 10 రోజులకు ఇదే పద్ధతిలో ఇంకా 12,000 డ్రా తీస్తాం. మీరు ఇప్పుడు ఇక్కడ వచ్చిన వాళ్ళని మీరు అయిపోతుంది, మళ్ళా 12,000లో వాళ్ళకు అవకాశం వస్తుంది. అట్లా 6 సార్లు 12,000 చొప్పున అందరికి ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. కానీ కొంతమంది దుర్మార్గులు వీళ్ళకు వచ్చింది నీకు రాలేదని నీకు పంపిస్తున్నారు. వాళ్ళ ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళందరికీ ఇచ్చే బాధ్యత మాది. ఈ భారతదేశ స్వాతంత్ర్యంలో ఎవరు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పంజాగుట్ట వైఎస్ఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలని, అందుకే సోనియా, రాహుల్ గాంధీని కలిశానన్నారు. తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్నారు. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని, ప్రతి మాట తుంగలో తొక్కాడని, తెలంగాణ ఖజానా దోచుకున్నారన్నారు. కేవలం ఒక కుటుంబం కోసమే రాష్ట్రం తెచ్చుకున్నట్లుందన్నారు. రాష్ట్రం మొత్తం అమ్మేస్తున్నారని విమర్శించారు. 30,000 ఎకరాలు అమ్మేశాడని, ఎన్నికలు వచ్చాయి కాబట్టి కుంభకర్ణుడు నిద్రలేచాడని సీఎం కేసీఆర్ను ఉద్దేశించన్నారు. కేసీఆర్ పాలనకు అంతం కోసమే రాహుల్, సోనియా గాంధీలతో చర్చ జరిగిందని వెల్లడించారు. ఇది వాళ్ళు తెలియక చేసిన పొరపాటే తప్ప తెలిసి చేసిన తప్పు కాదు. రాజశేఖర్ రెడ్డి గారి మీద వాళ్ళకి అపారమైన గౌరవం ఉంది అన్నది వాస్తవం. ఒక మాట చెప్తున్నా, ఈ ప్రపంచంలో, ఈ భూగోళంలో రాజశేఖర్ రెడ్డి గారు అందరికంటే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిని నేను. నాన్న నన్ను అంతలా ప్రేమించాడు. అలాంటిది రాజశేఖర్ రెడ్డి గారికి గౌరవం లేని చోటున నేను కనీసం నిలబడను కూడా లేను. రాజశేఖర్ రెడ్డి గారిని వాళ్ళు అపారంగా గౌరవిస్తున్నారు అని నేను నిర్ధారించుకోకపోతే పోయుంటే అసలు నేను వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపేదాన్నే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వాళ్ళకు అపారమైన గౌరవం ఉంది అన్నది నేను నిర్ధారించుకున్న తర్వాత ఇది వాస్తవం కాబట్టే చర్చలు ఇంత దూరం రాగలిగినాయి. అసలు
రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 14 సంవత్సరాలైంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ ఆలోచించారు, 14 సంవత్సరాలు అయింది అంటే ఇది ఒక సుదీర్ఘ కాలం. 14 సంవత్సరాలు అంటే బైబిల్ ప్రకారము 2 కాలాలు దాటిపోయినట్టు. 14 సంవత్సరాలు అంటే హిందువుల ప్రకారము ఒక వనవాసం అయిపోయినట్టు. మరి ఇంత సుదీర్ఘ 14 సంవత్సరాలు దాటిన తర్వాత అవతల వాళ్ళల్లో రియలైజేషన్ వచ్చినప్పుడు యూతల మనలో క్షమించే మనసు రావాలా లేదా? మన మనుషులం అవునా? మాట్లాడిన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరెవరో కాదు, నా వాళ్ళే. మీరు ఎక్కడున్నా కూడా బాగుండాలి అనే కోరుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఈ సందర్భంగా ఇంకొక అంశం కూడా క్లారిఫై చేయాలనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారి పేరును FIRలో చేర్చింది సోనియా గాంధీ గారు. అలాంటప్పుడు వాళ్ళతో కలిసి మీరు ఎలా పనిచేస్తారు అని మా వాళ్ళే నన్ను ప్రశ్నించారు. కాబట్టి ఇక్కడ నిలబడి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర నిలబడి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ సాక్షిగా మీకు తెలియాల్సిన విషయం ఉంది కాబట్టి నిజం చెప్తోంది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలవడం జరిగింది. 4 గోడల మధ్య జరిగిన సంభాషణ వాస్తవానికి నేను బయట మాట్లాడకూడదు, సంస్కారం కాదు. ఎమ్మెల్యే రాజాసింగ్ కు కోపం వచ్చింది. బీఆర్ఎస్ నేతల తీరుతో ఆయన వేదిక దిగిపోయారు. రాజాసింగ్ మాట్లాడుతూ కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై కలెక్టర్ నుంచి కాల్ వచ్చిందని, అక్కడకు వెళ్తే వేదికపై బీఆర్ఎస్ నేతలు బీజేపీని తిట్టడం కోసమే స్టేజ్ వాడుకుంటున్నారని అన్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తెలియదా అని ప్రశ్నించారు. లబ్ధిదారులను తీసుకువెళ్తే బీజేపీని టార్గెట్ చేయడం సరికాదన్నారు. బీఆర్ఎస్ తీరుకు నిరసనగా వేదికను వదిలి వచ్చేశామని వెల్లడించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కేసీఆర్ ట్రైనింగ్ ఇవ్వాలని రాజాసింగ్ సూచించారు. ఇల్లు ఉన్న వారికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారని, పేదలకు చెందాల్సిన ఇల్లు పెద్దలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ 2 BHK హౌసెస్ ఇస్తున్నారు. ఇవాళ నా కాన్స్టిట్యున్సీ నుంచి 500 మందిని బస్సులో నింపి మేము రవాణా చేసి ఇప్పుడే నేను వస్తున్నాను. కానీ ఆ 500 మందిలో దాదాపు 250 నుంచి 300 పబ్లిక్ని నేను చూసిన, నేను గుర్తుపడతా. చాలా వరకు దాంట్లో మంచి హౌసెస్ ఉన్నాయి, బిల్డింగ్లు కూడా ఉన్నాయి. అట్లాంటి వ్యక్తులకి ఏ విధంగా శాంక్షన్ చేసినారు, ఏ విధంగా వెరిఫై చేసినారు నాకైతే అర్థమైతే లేదు. ఓకే, అందరికీ ఇల్లు వస్తున్నాయి, శుభాకాంక్షలు అందరికీ నా తరఫు నుంచి. కానీ నేను అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడగాలని అనుకుంటున్నా. 2 BHK హౌసెస్ ఎట్లాంటి ఫ్యామిలీకి ఇవ్వాలి? ఎవరికి ఇల్లు లేదు, రెంట్ కట్టి వాళ్ళు ఉంటున్నారు. చాలా జరిగిన చేతుల ద్వారా. సో దయచేసి మరొకసారి చప్పట్లు కొట్టాలని మనసారా కోరుకుంటూ, నా రిక్వెస్ట్ ఆనరబుల్ ది లోకల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారిని సభాధ్యక్షత వహిస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా కోరుతున్నాను. బ్రిటన్ అబ్బాయి తెలంగాణ అమ్మాయి ఒకటయ్యారు. బ్రిటన్కు చెందిన బెన్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలానికి చెందిన కొత్త మహేందర్ సుజాతల కూతురు సింధూరల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉన్నత చదువుల కోసం UK వెళ్లిన సింధూర బ్రిటన్ యూనివర్సిటీలో బెన్తో ప్రేమలో పడింది. ఇద్దరు మతాలు వేరైనా వాళ్ళ ప్రేమకు ఇవేమీ అడ్డంకి కాలేదు.
కొత్త సింధూరతో జరిగిన వివాహానికి వరుడి తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు హాజరై నవదంపతులను దీవించారు. సింధూర యూకేలో ఎంఎస్ చదువుతున్న సమయంలో సహ విద్యార్థి బెన్తో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. ప్రస్తుతం బెన్ జర్మనీలో, సింధూర యూకేలో ఉద్యోగం చేస్తున్నారు. తమకు తెలుగు సాంప్రదాయం నచ్చిందని, తమ దేశంలో ఇలాంటి వివాహ విధానం లేదని, సింధూర తమ కుటుంబంలో సభ్యురాలు అయినందుకు హ్యాపీగా ఉందని చెబుతున్నారు బెన్ తల్లిదండ్రులు. భారతదేశానికి వచ్చిన సందర్భంలో ఇక్కడి సంస్కృతి సాంప్రదాయాలు నచ్చడంతో ఇక్కడే వివాహం చేసుకోవాలని బెన్ ఫిక్స్ అయినట్లు తెలిపాడు. హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వివాహ పద్ధతులు తెలుసుకున్న బెన్ హైదరాబాద్లోనే పెళ్లికి ఆసక్తి చూపించాడు. బెన్ మొదట తన నిర్ణయాన్ని తల్లిదండ్రులు రోజర్ నిగెల్, జీన్ లైటర్లకు చెప్పడంతో వారు వెనువెంటనే ఓకే చెప్పారు. ఇటు సింధూర సైతం తన తాత కొత్త శంకరయ్యకు నచ్చజెప్పడంతో సింధూర కుటుంబం కూడా బెన్, సింధూరల ప్రేమకు అంగీకారం తెలపడంతో ఇదిగో ఇలా శ్రావణ మాసంలో 3 ముళ్లతో ఒక్కటైంది ఈ జంట. అనకాపల్లి మండలంలోని 84 అంగన్వాడీ కేంద్రాలకు టీవీల పంపిణీ కార్యక్రమం గాంధీనగర్ సచివాలయంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి అమర్నాథ్ హాజరయ్యారు. 84 అంగన్వాడీ సెంటర్లకు 27 లక్షలు విలువ చేసే టీవీలను మంత్రి అమర్నాథ్ చేతుల మీదుగా అంగన్వాడీ సెంటర్లకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ ఎంపీపీ సూరిబాబు అంగన్వాడీ కేంద్రాలకు మండల పరిషత్ నిధుల నుండి ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు విద్యా విధానం కొనసాగించాలనే ఉద్దేశంతో 84 అంగన్వాడీ కేంద్రాలకు ఈ పంపిణీ జరిగిందని, 700 మంది పిల్లలకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. పిల్లలకు పౌష్టికాహారం, విద్య, సృజనాత్మకత, వ్యాయామం, నీతి కథలతో బోధన ఉంటుందన్నారు. 607 అంగన్వాడీ కేంద్రాలను వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా తీర్చిదిద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ స్కూళ్ల ద్వారా రాష్ట్రంలోని 8,70,000 మంది చిన్నారులకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య అందిస్తుంది. మొత్తం 55,600 టీవీస్ ద్వారా పిల్లలకి బోధన అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక ముందడుగు వేసి ఈరోజు ఎంపీపీ సూరిబాబు గారు వారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ కూడా డిజిటలైజ్ చేశాం. దాంతోపాటు ఒక 15 లక్షల రూపాయలు పెట్టి మండలంలో ఉన్నటువంటి అన్ని అంగన్వాడీ కేంద్రాలను కూడా నాడు నేడు కింద అన్నింటినీ కూడా మోడర్నైజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు 700 మంది పిల్లలు అందరికీ కూడా స్కూల్ యూనిఫామ్స్ కానీ షూస్ కానీ ఇవ్వాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో నాడు నేడు స్కీమ్ కింద టోటల్గా అనకాపల్లి మండలంలో ఉన్నటువంటి 84 అంగన్వాడీ కేంద్రాలను కూడా టోటల్గా వాటిని రెనోవేట్ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తుంది. అందులో భాగంగా తప్పకుండా పిల్లలకి పునాదైనటువంటి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారందరికీ ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఉపయోగపడుతుందని తప్పకుండా అనకాపల్లి మండలం అనేటువంటిది రేపు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని మండలాలకి
అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి విషయంలో ఆదర్శంగా నిలబడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని బాపురావుపేట శివారులో సర్వే నంబర్ 8లో అసైన్ ల్యాండ్లో పేదలు వేసుకున్న తాత్కాలిక గుడిసెలపై భూ కబ్జాదారులు వీరంగం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ పోసి గుడిసెలను తగలబెట్టడంతో నిత్యావసర వస్తువులు, డబ్బులు దహనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 100 గుడిసెలు దగ్ధమైనట్లు బాధితులు పేర్కొన్నారు. అడ్డుకున్న పేదలపై దాడికి యత్నించారని, భూ కబ్జాదారులు అరెస్ట్ చేయాలని ఆందోళన చేపట్టారు. అసైన్ ల్యాండ్ పాస్బుక్లు పొందిన వారు ఈ ఘటనకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. గుండాలను రౌడీలను తీసుకొచ్చి పేదల ఇల్లు కాల్చిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. తిండి లేక తాగులు లేక మేము కొట్లాడుతున్నాం. అరే మరి వాళ్ళ భూముల్లో వేసుకుంటా వాళ్ళని అనాలి కానీ మేము మీ ఇక్కడ ఈ బిన్లు వేసుకున్నాం అన్న. పట్టాలుండే భూములు అయితే మాకు పట్టాలు చూపెట్టాలి, ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంటే చూపెట్టాలి కదా అన్న. ఏది లేదు ఏది చూపెడతలేదు, దౌర్జన్యానికి పాల్పడతాళ్ళు. మేము తినక వేస్తాను కట్ట. తీసుకొచ్చి పేదల గుడిసెలు కాల్చిన వాళ్ళని అరెస్ట్ చేయాలి. భూ కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలి. భూ కబ్జాదారులపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్ళపైన చర్యలు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామం మరియు చుట్టుపక్కల గ్రామాలలో కొక్కిలాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిలాల సురేఖ మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలను గత 5 సంవత్సరాలుగా పంపిణీ చేస్తున్నామని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు కొక్కిలాల రఘుపతిరావు ట్రస్ట్ ద్వారా నిరంతరాయంగా వివిధ రకాల సేవా కార్యక్రమాలతో పాటు బతుకమ్మ చీరల పంపిణీ కొనసాగుతోందని, అధికారంలో లేకున్నా అధికారం ఉన్నా ఇక్కడి ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందుంటామని అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ అని తెలిపారు. సర్పంచులు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని గురించి చీరలు ఇవ్వడానికి ఇచ్చేసిన డిసిసి అధ్యక్షురాలు సురేఖమ్మ గారికి, అదేవిధంగా దండపల్లి ఎంపీపీ సీనన్న గారికి, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మండల కాంగ్రెస్ నాయకులకు టీఆర్ఎస్ వాళ్ళు చీరలు ఇస్తే అవి వాళ్ళ సొంత పైసలు అన్నట్టు ప్రేమ్ సాగర్ ఇస్తే అవి కూడా అదే ఖాతాలో పోయినట్టు చాలా మంది కొంతమంది మిస్గైడ్ అవుతారు. మధ్యలో చెప్పాలంటే ప్రేమ్ సాగర్ గారు ఇవ్వడం అనేది బహుశా ఇది 5వ సంవత్సరం. ఓకే, మంచిగా చీర అందరు ఇటు చూడతాను, ఇటు చూడు, గిడి చూడు. రైట్, చీరను కానుకగా ఇవ్వాలని ప్రేమ్ సాగర్ సొంత ఖర్చులతోటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అదేవిధంగా 6 సంవత్సరాల నుంచి కొక్కిలాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మా నాన్నగారి పేరు ట్రస్ట్ ఓపెన్ చేసి, ఆ ట్రస్ట్ ద్వారా మొట్టమొదటిసారి 2016 బతుకమ్మకు ఒక 5,000 చీరలు తీసుకొని శాంపుల్గా
బతుకమ్మ ఆట కార్డు ఇవ్వడం జరిగింది. సరే స్పందన మంచిగా ఉంది, వాళ్ళు బాగా సంతోషపడుతున్న ఉద్దేశంతో 2017లో 30,000 చీరలు ఇచ్చాం. అప్పుడు ప్రతి గ్రామంలో మా కార్యకర్తలకు కార్డ్స్ ఇచ్చి అంటే కొంత ఇచ్చి వాళ్ళ ద్వారా వేయడం జరిగింది. ఇక చివరికి 2018కి వచ్చే వరకు ఈ మొత్తం నియోజకవర్గం ఎంతమంది ఎత్తిందని మెంబర్షిప్ చేయించి దాదాపు అప్పటి నుంచి 75 నుంచి మొదలు ఇప్పుడు దాదాపు 90,000 దాటిపోయింది. గడచిన ఆదిన ఇచ్చినాడు చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందు అంటే ఎలక్షన్ల కోసం అది ఎన్నికలలో ఓడినా గెలిచిన ఎన్నికలతో సంబంధం లేకుండా 10 సంవత్సరాల పాటు ఈ చీరల కార్యక్రమం జరుగుతుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా 2018 నుంచి కంటిన్యూ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక్క సంవత్సరం కరోనా లాక్డౌన్ ఉన్నప్పుడు 2020 ఇవ్వలేదు, మిగతా అన్ని సంవత్సరాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసై విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అదే చెప్పింది వెనక్కి అక్కడ ప్లీజ్ అయితే కింద చూసి జాగ్రత్త, ఇంకా చూసి జాగ్రత్త, కొంచెం కొంచెం మీరు జాగ్రత్త స్లోలీ 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 మీరు ముందు ఫాస్ట్ ఫాస్ట్ మీరు జాగ్రత్త సార్ ప్లీజ్ ఇంకా చూసి బ్రదర్ రాజు కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ సమీపంలో గల ఆక్నో కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ ఎదురుగా గల బీసాలరాజు మైదానంలో టీడీపీ జోన్ 2 సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీడీపీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని టీడీపీ జోన్ 2 పరిశీలకులు ప్రత్తిపాటి పుల్లారావు, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. సభాస్థలి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్తో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు, లోకేష్ కు బ్రహ్మరథం పడుతున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒకసారి ఫోటో తీసుకుంటాం సార్. ఉండండి సార్, స్టార్ట్ చేద్దామా? చూడమ్మా, ఇక్కడ కరెంట్ లాగమనండి. 3 సార్లు చెప్పాను చైర్మన్ గారు. సెకండ్ రౌండ్ జోన్ 2 సమావేశం. జోన్ 2లో 35 అసెంబ్లీలు, 36 అసెంబ్లీలు, మరి రంపచోడవరం కూడా కలిపారు మా మేసాల రాజు గారు. జోన్ 2 సమావేశం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఏంటంటే కొత్త సిస్టాన్ని తీసుకొచ్చాం మేము. క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్ అండ్ సాధికార సారథులు. ఈ సిస్టాన్ని బలోపేతం చేసేటువంటి దాంట్లో ఒక పదంలో ఆ గ్యారెంటీ అనే పదానికి ఈ పత్రం ఒక మూలాధారం. బహుశా భారత రాజ్యాంగంలో ఎన్నికల మేనిఫెస్టో ఇంతవరకు కూడా ఇలాంటి గ్యారెంటీ ఏదో ఎన్నికలు అనౌన్స్ చేయడం, గెలవడం, గెలిచిన తర్వాత దగా చేయడం అనేది గతంలో జరిగేది, జగన్ చేసిన పని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆలోచన, మేము ఇస్తుంది ఒక గ్యారెంటీ హామీ పత్రం ఇస్తున్నాం ప్రతి ఇంటికి. ఇదిగో మీ ఇంట్లో ఇంత ఎలిజిబిలిటీ ఉంది, మా వాళ్ళు, మా కార్యకర్తలు, మా బూత్ కన్నర్ వెళ్ళి ఆ ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళన్నారు, ఇద్దరుంటే 1,500, 3,000 రూపాయలు నెలకు వస్తుంది. అలాగే
ఆ నిధి 15,000 రూపాయలు ఎవరైతే అమ్మాయికి ఇవ్వాలనుకున్నామో ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అది క్యాలిక్యులేట్ చేసి ఇగో మీ ఇద్దరు అర్హులు మీరు అని చెప్పి ఒక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూకట్పల్లి నియోజకవర్గంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ. దేశంలో ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా లేదన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేసీఆర్ అవినీతి పాలన అంతం కావాలన్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదని విమర్శ. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎప్పుడు ఏం మాట్లాడాలో కేసీఆర్ ట్రైనింగ్ ఇవ్వాలని సూచన. మంచిర్యాలలో ఒక్కటైన బ్రిటన్ అబ్బాయి తెలంగాణ అమ్మాయి. పెద్దల అండతో భారతీయ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్న జంట. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.